హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మేము తెచ్చిన చికెన్తో 2 రకాల పచ్చళ్ళు అయితే పెడుతున్నాను. అయితే చికెన్లో పసుపు సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కడాయి పెట్టి హీట్ అయ్యాక పసుపు సాల్ట్ కలిపి పెట్టిన చికెన్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. నీరు ఇంకిపోయాక చికెన్ అంతా ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్న చికెన్ని అందులోనే బోన్లెస్ పీసులన్నీ సపరేట్ చేసుకున్నాను. బోన్ పీసులన్నీ ఒక సైడు, బోన్లెస్ పీసులన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. అయితే బోన్ పికిల్ కోసం కడాయి పెట్టి కడాయిలో పీనట్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చళ్ళకి పీనట్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక బోన్ పీసులన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపుగా నేను చికెన్ తొక్కు పచ్చడి కోసమని బోన్లెస్ పీసులని ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకొక కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న చికెన్ ముక్కలు అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇంకా ఈ లోపుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది పికిల్స్కి. ఈ లోపుగా చికెన్ బోన్ అంతా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా. కలర్ వేస్తే కలర్ వచ్చేది, నేను ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చింది. పీసులు అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. అదే కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక కారం మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మనం కూరలో వేసే కాకుండా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది పచ్చళ్ళకి, ఎక్కువగానే కారం వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మెంతి పౌడరు, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, కడాయిలో వేసుకోవాలి. ఇంకా మసాలాలన్నీ చికెన్ పీసులకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ బోన్ పచ్చడి తయారయ్యేలోపు తొక్కు పచ్చడి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ తొక్కుని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ప్లేట్లో తీసుకున్నాక అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కారం, సాల్టు, గరం మసాలా వేసి కలుపుకున్నాను. ఆ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక చికెన్తో ఫ్రై చేసుకున్న తొక్కు ఉంది కదా, దాన్ని అందులో వేసేసి బాగా కలుపుకున్నాను. బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పచ్చళ్ళు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. కారంకి బ్యాలెన్స్ అయ్యేట్టుగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే 4 నిమ్మకాయలు తీసుకున్నాను. వాటి రసం తీసేసి చికెన్ పికిల్స్లో అయితే వేసేసాను. అంతే, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చికెన్ బోన్ పచ్చడికైనా తురుము పచ్చడికైనా అదే ప్రాసెస్. కాకపోతే తురుము పచ్చడి కోసం ఫ్రై అయ్యాక చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అంతే, ప్రాసెస్ అంతా సేమ్. ఈ పచ్చడిని అప్పుడే తినేయొచ్చు. 2 డేస్ ఆగాక తింటే మసాలాలన్నీ బాగా పడతాయి, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, మజాగా అనిపిస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చికెన్ పికిల్ని. పచ్చడిని డబ్బాల్లో వేసుకునేటప్పుడు మాత్రం అవి క్లీన్గా తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే బూజు పట్టేస్తుంది. నా చికెన్ పికిల్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.